కొబ్బరి పుదీనా చట్నీ తయారు చేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర, కొంచెం కొబ్బరి, పల్లీలు, కొద్దిగా చింతపండు, పచ్చెనగపప్పు, ఒక పండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు. ముందుగా కొబ్బరి చిన్న ముక్కలు చేసుకోవాలి. కొన్ని పుట్నాలు, పచ్చెనగపప్పు, ఇది వేగిందండి, ప్లేట్లో వేసుకోవాలి. కొన్ని పల్లీలు ఏమి ఆయిల్ లేకుండా నెగించాలి. కొద్దిగా జీలకర్ర అండి ఇందులో నెయ్యాలి. నూనె లేకుండా చేస్తున్నాను చట్నీ. ఇవి కూడా ప్లేట్లో వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇది కూడా వేగించాలి. పండు మిర్చి, కొద్దిగా చింతపండు, కొన్ని ఆవాలు. ఇవి వేగినాయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకొని కొబ్బరి అండి, పల్లీలు, శనగపప్పుని, ఒక పండు మిర్చి, కొత్తిమీర, చింతపండు, కొంచెం ఉప్పు. చట్నీ రెడీ అయిందండి. దీనిలో ఉల్లిపాయ కోసి వేయాలి. చట్నీ రెడీ అయిందండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలా కోసుకొని వేసుకోవాలి. ఇది పెసరట్టుకి చాలా బాగుంటుందండి. ఆయిల్ ఎందులోనే వేయలేదండి. ఇది చాలా హెల్తీ చట్నీ అండి. పెసరట్టుకి, పూరికి, ఇడ్లీకి మనం ఏ టిఫిన్ చేసుకున్నా బాగుంటుందండి. టిఫిన్ కాకుండా మామూలుగా వేడివేడి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. చాలా టేస్టీ చట్నీ అండి ఇది. ఈ చట్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఎక్కువగా ఆయిల్ లేకుండా, ఎక్కువ ఉప్పు కారాలు లేకుండా చట్నీ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామండి. ఈ చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ కారం లేదు, ఆయిల్ లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా మంచిది. హెల్తీ చట్నీ అండి ఇది. టేస్టీ చట్నీ.